హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు నా స్టైల్ చూసేవారు, ఈరోజు మా బావగారు స్టైల్ చూద్దరు. కావాల్సినవి ఉల్లిపాయలు, మనకి ఇంట్లో ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్, హోల్ మసాలా సామాన్లు, టమాటాలు ముందుగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అంటే మరీ మెత్తగా కాదు, కచ్చాబిచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఇలా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, మనకి హోల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, అన్నీ కూడా వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కొంచెం వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు, మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకోవడం కొంచెం టైం పడుతుంది వేగేసరికి. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నట్టయితే కొంచెం వేగం వేగుతుంది. మూత పెట్టుకొని వేయించుకోండి. ఇది కొంచెం వేగింది అని తెలిసిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది మాట. ఈ టైంలోనే మనం ఇందాక టమాటా ప్యూరీ చేసాం కదా కచ్చాబిచ్చాగాను, ఇది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్నట్టయితే మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది. అది మొత్తం ఇంకే వరకు కూడా మనం సిమ్లో చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇందులో కొంచెం పసుపు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కారం కూడా వేస్తున్నాం. కారం కొంచెమే వేస్తున్నాం, ఎందుకంటే తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి సరిపోతుంది. కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇది వాటర్ పోయేంత వరకు చూసారు కదా, ఇలా వచ్చే వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఉండాలి. ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కొంచెం కలుపుకోవాలి. అందులో కలిసేటట్టు కలుపుకున్నట్టయితే మనకి రెడీ అయిపోతుంది. ఇందులోనే మనం ముందుగా అన్నం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం. కొంచెం గట్టిగానే ఉండాలి అన్నం అనేది, లేదంటే ముద్ద అయిపోతుంది. ఆ అన్నాన్ని ఇందులో టమాటా ప్యూరీలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా మరీ ఎక్కువ కలిపేసాము అంటే ముద్ద అయిపోతుంది. కొంచెం పొడి పొడిగానే కలుపుకోవాలి. దీని మీద కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో చేసుకున్నట్టయితే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్టయితే మనకి టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.